హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్ అందరికీ, వ్యూవర్స్కి. మొట్టమొదలుగా నాకు జన్మనిచ్చిన నా తొలి గురువు, నా కన్న తల్లికి. షీజ్ ఇన్ హెవెన్. సో మిస్ యూ అమ్మ. థ్యాంక్ యూ. మీరు నాకు ఒక్క అవకాశం ఇచ్చి, ఈ జన్మనిచ్చి, ఈ సంస్కారాన్ని, ఈ జ్ఞానాన్ని, దీన్ని నాకు నేర్పించినందుకు వేల 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 కృతజ్ఞతలమ్మ. ఐ మిస్ యూ అమ్మ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అమ్మకనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావు అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్కసారి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. అమ్మను మించి దైవం లేదు. అమ్మ, భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడట. అందుకే ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది. ఆమె హెవెన్. ఆమె ఎప్పుడు కూడా స్వర్గంలో ఉన్నది, వైకుంఠంలో ఉండని, మన మనసుల్లో ఉంటుంది, మన ఆత్మల్లో ఉంటుంది, మనల్ని నడిపిస్తుంటుంది. అమ్మ చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా మన జీవితాల్లో పాటించుకుంటూ వెళ్తే అంతకు మించిన సంతృప్తి, తృప్తి, జీవితమే ధన్యమది అసలు. ఆ సంస్కారం, ఆ జ్ఞానం అమ్మనే మనకిస్తుంది. మాస్టర్స్, ఫ్రెండ్స్ అందరు ఎవరైనా సరే, గ్రాండ్ మాస్టర్, నాకు గ్రాండ్ మాస్టర్ అయినా అన్ని సర్వము అమ్మనే నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం చదువుకునే బుక్ రామ్త విజ్ఞానం. రామ్త మాస్టర్ గారికి నా శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్త బుక్ చదువుకుంటున్నాం ఫ్రెండ్స్. నా సైనికులుగా మీరున్నప్పుడు, పూజలు చేస్తూ మీరుంటే, మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరుంటే అది మీ ఇష్టం. కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. నిరంకుశత్వాన్ని నిర్జించే ప్రయత్నంలో ఎన్నో ఖండాలను మనం ఆక్రమిస్తూ ఎందరో నియంతలను బందీలను చేశాం. భీకర పోరాటాల, సుదీర్ఘ ప్రవాసాల, అపరిచిత రాజ్యాల, కల్లోలిత సాగరాల, రేగే తుఫాన్ల మధ్య స్వాతంత్రాన్ని బహుమానంగా మనం అందుకున్నాం. మీలో రేగుతున్న భయ సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తర్వాత కూడా సజీవులు మనగలిగినందువల్లే, నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే ఆ స్వాతంత్రం మీకు సంప్రాప్తించింది. ఆ కొత్త ప్రదేశాలు మీవి అయినప్పుడు, ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు, ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు, ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు, మీ గృహసీమే క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్ల పాపలయ్యాయి. భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతే కనుక మీ సుదీర్ఘ ప్రవాసాల ఫలించి నవ్యక్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. నా నిష్క్రమణకు నేను సిద్ధపడుతున్న సమయంలో మీరు వంశాంకురాలను విత్తుకుంటూ, పిల్లా పాపలకు జన్మలు ఇస్తూ, మీ కుటీరాలను నిర్మించుకుంటూ, పొలాలను దున్నుకుంటూ, పంటలను పండించుకుంటూ, చక్కటి ఆహారాలను ఆరగిస్తూ, అరుణోదయ ఆహ్లాదాలను, ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుకుంటున్నారు. అదే మీ విధి, అదే మీ ఆశాఫలం గనుక మీకు అందిన బహుమానం అదే. మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ ఉంటున్నప్పుడే నా జీవితంలోకి నేను ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తిగా మాత్రమే అర్థమవుతుంది. నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషల్లో నా ఇల్లు ఎప్పుడు అందకుండానే చేజారిపోయే ఆ పరంధామమే, ఆ అవిదిత దైవమే, అన్ని సంభవాలకు ఆధారభూతమైన ఆ పరమ రహస్య మూలమే. మంచి మీనింగ్ ఇచ్చారు చూడండి రామ్త మాస్టర్ మనకి. పరంధామము, పరమితము, అవిదిత దైవం అంటే దైవాన్ని వెతుక్కుంటూ వెళ్తే అక్కడే ఉన్న సంతోషం, అదే ఆనందం అని చెప్తున్నారు. ఓ అత్యద్భుత
దివ్య ప్రభాత వేళల్లో నా నిష్క్రమణం ఘనంగానే కానీ మీ అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది. బిడ్డ పాపలను గమనించుకోవడంలోనూ, పొలాలు దున్నుకోవడంలోనూ, పశుపోషణలోనూ తలమునకలై మీరున్నారు. మరి నేను యావత్ జీవిత పర్యంతం అన్వేషించిన ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత ప్రజ్ఞాక్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను. నా పరమ గమ్యం అదే కనుక ఈ భూమి మీద మీ జన్మ పరంపరలు నిరంతరంగా కొనసాగాయి. ప్రతి జన్మలోనూ మీరు మీ అవగాహనను పెంచుకుంటూ ఎంతో పురోగమించారు. ప్రస్తుతం మీలో ఎందరిలోనూ ఆత్మజ్ఞానాన్ని అభిలషించే తీవ్ర జిజ్ఞాస ఉంది. కృత నిశ్చయంతో, తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా కొనసాగుతున్నాయి. మీ చైతన్య బీజాలను ఈ భూమి మీద మీరు నాటారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, అన్ని అనుభవాలను పొందారు. ఇప్పటి వరకు మీకు అర్థం కాని సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడి మీరు ఉన్నారు. ఇది వరకటిలాగా కాకుండా ప్రస్తుతం మీ ప్రధాన ఆశయం ఇదే గనుక, అందువల్లే మీకు కాలాంతంలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మీ మీద, సమస్త మానవాళి మీద ఉన్న అవ్యాప్తమైన ప్రేమతో జ్ఞానబోధ చేయడానికే మళ్ళీ ఈ భూమికి నేను తిరిగి వచ్చాను. ఓ మహాచార్యుడిగానే నేను బోధిస్తాను, కానీ మీ అంతఃప్రబోధానికి అనుగుణ్యంగానే మీరు కార్యోన్ముఖులు అవుతారని నేను ఆశిస్తాను. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్యజ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు, ఆ జ్యోతిని మీరు కూడా సాక్షాత్ దర్శించడానికి సహాయం పడటం కోసం. వేదాంత వాక్యాల ఘోషణలో కాకుండా నేను నేర్పుతున్న విద్య మీ అంతరంగపు లోతుల్లో సత్యనాదాన్ని ఘంటాపదంగా మ్రోగించి మరిచిపోయిన మీ దివ్యత్వాన్ని గుర్తు చేసి ఆత్మప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి ఆ దివ్యత్వాన్ని మీలో పునర్ప్రతిష్ఠించడం కోసమే. మానవజాతి మనుగడ కోసం మీరు మీ దివ్యత్వాన్ని, సర్వుల దివ్యత్వాన్ని కూడా గ్రహించడం అత్యంత ఆవశ్యకం. నా ఉనికి శక్తితో మీ ఉనికి శక్తి మీద ప్రేమతో మీ పూర్వ వైభవాన్ని, తేజాన్ని పునర్ప్రాప్తించుకునే విద్యను నేను నేర్చుకున్నదాన్నే మీకు నేర్పిస్తాను. మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను శోషించే పవనాన్ని మీ దగ్గరకు పంపుతాను. చూడండి మాస్టర్ ఎంత అసలు మన తల్లి, తండ్రి, దైవం, గురువు, మన తల్లి ఎలాగో మనల్ని అక్కున చేర్చుకుంటుందో రామ్తా మాస్టర్ కూడా అలా చెప్తున్నారు. ఇంత గొప్ప భాగ్యం కదా, ఆయన ఎప్పుడు మనతో పాటే ఉంటానని చెప్తున్నారు. ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న బ్రాహ్మీ స్థితి ప్రభావాన్ని మీలో పునర్నిర్మించే విద్యను, జ్ఞానాన్ని ఈ బోధన వల్లే నేర్చుకుంటారు. మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణ్యంగా కార్యాచరణ చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే చరించే విద్యనే మీరు నేర్చుకుంటారు. ఎంతో గంభీరమైన మీ అనుభూతులను గ్రహించి ఈ భూతలం మీద నిజమైన సంపదను, భావనాశక్తిని సంప్రాప్తించుకుంటారు. మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటివారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. ఎంత మంచి భావన చూడండి. అంటే మనలో ఉన్న దివ్యత్వం అవతల వారి వైపులో కూడా అదే దివ్యత్వాన్ని దర్శించాలి. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అవతల వ్యక్తిని, వారి ఆత్మలో కూడా అదే దివ్యత్వం ఉంది. ప్రతి వ్యక్తిలోనూ అదే దివ్యత్వం. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో అవతల వ్యక్తిని, అవతలలోని వ్యక్తి అంటే అక్కడ దైవత్వం, నువ్వు ప్రేమించగలగాలి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. చూడండి ఎలా చెప్తున్నారు. అంటే మీరు భావనా శక్తిని సంప్రాప్తించుకుంటారు. మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటివారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. ఈ మహోన్నత స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి మాస్టర్స్ అసలు ఎంత తండ్రి, తల్లి, మనకు అమ్మ ఎలా చెప్తుందో అలా చెప్తున్నారు చూడండి. ఈ మహోన్నత స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి ఒక ప్రచండ జ్యోతిగా తయారవుతారు. ఆత్మ ప్రేమతత్వానికి సజీవ నిర్వచనంగా ప్రసూటంగా మీరు కనిపిస్తూ ఉంటారు.
మన భావన శక్తిని మనమే సంప్రాప్తించుకుంటామంట. అంటే మనం ఏది భావిస్తామో, ఏది సృష్టించుకుంటామో అదే సృష్టించబడుతుందని చెప్తున్నారు. నేను మీకు నేర్పుతుంది ఓ మత బోధన కానే కాదు. మతం మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది, నియమాలతో నిండి ఉంటుంది, సంకుచితంగాని శాసించేదిగాను ఉంటుంది. నేను ఏ మత బోధకుడిని కాను. మతం భూమిని విభజిస్తూ ఎన్నో విద్వేషాలను, విభేదాలను, ఉపద్రవాలను సృష్టించింది కనుక నా బోధన కేవలం జ్ఞానం మాత్రమే, కేవలం నేర్చుకోవడం మాత్రమే. ఇది ఒక అనుభవం, ఇదే ప్రేమ. దేవుడంటే ఏమిటో ఆ అనంతత్వాన్ని అనుభవించగల జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి నా ఈ బోధన ప్రేమతో సాగుతుంది. ప్రేమ 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 జ్ఞానం. మీరు ఎంత ఎంత మంచి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. దీన్ని అందుకోవడానికి మనకు ఎప్పుడు ప్రతి నిమిషం నేను సిద్ధంగా ఉన్నాను. రామ్తా మాస్టర్ని, ఆ జ్ఞానాన్ని, ఆ తండ్రిని ఎప్పుడు కూడా సిద్ధంగా తను చెప్పేదాన్ని చేరుకుంటున్నాను నేను అక్కడికి. ఈ బోధనలు ఏ న్యాయశాసనాలు కావు, ఏ నియమాలు వీటిలో లేవు. నియమాలు స్వేచ్ఛను హరించే ప్రతిబంధకాలే కనుక దివ్యత్వాన్ని గురించి, ఎంచుకోగల అవకాశాల గురించి తప్ప మరే విషయాలను నేను బోధించను. ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలను ఎంచుకోవడానికి దోహదం చేసే జ్ఞానాన్నే మీకు నేను అందిస్తాను. ఆ జ్ఞానం వల్ల మీ జీవితం ఈ ఒక్క భూతలానికి మాత్రమే పరిమితం కాదని మీరు గ్రహిస్తారు. మరెన్నో గ్రహాల్లో, మరెన్నో తలాల్లో జీవితం ఉంటుంది అని మీరు గ్రహిస్తారు. భయాలతో బందీలుగా, ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుబడిపోయి ఉన్న మీకు అవధుల్లేని ఆలోచన సంవిధానాన్ని నేను నేర్పించబోతున్నాను. అనంత ఆశయాన్ని మీలో నిర్మించబోతున్నాను. అపరిమిత జీవితాన్ని అందించబోతున్నాను. అన్లిమిటెడ్ కాదు మాస్టర్స్, ఫ్రెండ్స్. అంటే అపరిమితం అంటే అన్లిమిటెడ్ స్వేచ్ఛాయుత జీవితం మనకు అందించబోతున్నారు. ఈరోజు మీకు ఇది బోధిస్తాను. దాన్ని మీరు ఎంతవరకు స్వీకరిస్తారో, ఎంతెంతగా మీ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగా బోధిస్తాను. నేను తీసుకుంటున్నాను రామ్తా మాస్టర్. నిజంగా ఈ జ్ఞానాన్ని నేను స్వీకరిస్తున్నాను. సంకుచితత్వం నుంచి మీ ఆత్మను ఉద్ధరించి మహోన్నతం వైపు నడిపిస్తాయి. మీ అంతర్జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరుగానే తప్ప అన్యంగా ఏ మాత్రం ఉండకూడదు. కానీ మీలో ఎందరికో ఆత్మ అంటే ఎవరికీ తెలియటం లేదు. ఆత్మ అంటే ఎవరో తెలియటం లేదు. ఆ ఆత్మను ఎలా తెలుసుకోవాలో నేను బోధిస్తాను. ఆత్మను సొంతం చేసుకున్నాక మరెప్పటికీ మీరు దాన్ని పోగొట్టుకోలేరు. ఆత్మ ప్రాప్తిని పొందిన తర్వాత మరే బోధనలు మీకు అక్కర్లేదు. పరమ సత్యంలో ఉత్కృష్టంగా మీరు యథేచ్ఛతో జీవిస్తారు. నా జీవితకాలంలో నా ప్రియ పుత్రిక అయిన ఓ శ్రీమూర్తి శరీరాన్ని మీకు జ్ఞానబోధ చేయడం కోసం నేను ఎంచుకున్నాను. బ్రహ్మచర్యపు జీవితం నాది. ఏ స్త్రీని నేను పెళ్లాడలేదు. కానీ నా జైత్రయాత్ర సాగుతున్న సమయంలో ఎందరో తల్లులు తమ పిల్లల్ని నాకు కానుకగా సమర్పించుకున్నారు. వెన్న చిలికే వాళ్ళు, వెన్నను ద్రాక్ష సారా ఉత్పత్తిదారులు తమ వధువులను కానుకలుగా నాకు అర్పించుకున్నారు. తమ సంతానాన్నే నా సేవకు దత్తం చేసిన తల్లిదండ్రులే కానుకలే నాకు లభించిన అత్యుత్తమ కానుకలు. శ్రీ సాంగత్యాన్ని ఎరగని నాకు అందరికంటే ఎక్కువ మంది పిల్లలే లభించారు. అమాయకత్వం, నైర్మల్యం పునికి పుచ్చుకొని అభం శుభం తెలియని చిన్నారులే నాకు మహా ఉపాధ్యాయులయ్యారు. ఆత్మ నిర్మలత్వంతో ఉన్న పుడికి పుచ్చుకొని అభం శుభం తెలియని చిన్నారులే మహా ఉపాధ్యాయులు అయ్యారంట మాస్టర్కి. నిత్య సత్యవర్తనులే బాలలందరూ, ఆ చిన్నారులు. పిల్లలందరిలోనూ ఈ కుమార్తె మీద నాకు ఎంతో ఎక్కువ ప్రీతి. ఆ అమ్మాయి చిన్నపిల్లగానే ఉండిపోవాలని అనుకోలేదు. ఒక యోధురాలిగా, సమరశీలిగా తయారవడమే ఆమె కోరిక. మామూలుగా స్త్రీలలాగా అల్లికలు, కుట్లు ఇలాంటి పనులతోనే జీవితాన్ని కొనసాగించడం ఆమెకు నచ్చేది కాదు. రైట్. యుద్ధాలంటే ఏమిటో ఆమెకు బాగా అర్థమవ్వడానికి చాలా కాలమే పట్టింది. అంటే అమ్మాయి అంటే అలా ఉండాలి. ఆ అమ్మాయి నన్ను ఎంతగానో ప్రేమించేది. నిరంతరం నేర్చుకోవడం తప్ప మరే ఆశలు ఆమెకు ఉండేవి కావు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం. మరణాన్ని అధిరోహించే సాగే సమయంలో మళ్ళీ నేను తిరిగి వస్తాను అని నా కుమార్తెకు వాగ్దానం చేశాను. కానీ నా పయనం
నా పయనం ఎక్కడికో ఆమెకు తెలియదు. తనను టర్కీకి వెళ్ళమని, అక్కడే జీవించమని కోరాను. తన శేష జీవితాన్ని నా కోసం ఎదురు చూస్తూ అక్కడే గడిపింది. నేను మళ్ళీ తిరిగి రానేలేదు. తర్వాత ఆమెకు ఎన్నో జన్మలు గడిచాయి. ఆ జన్మల పరంపరలో తాను నమ్మిన సత్యం కోసం ఆమె శిరచ్ఛేదాలకు, సజీవ దహనాలకు, ఆకలి చావులకు గురి కావాల్సి వచ్చింది. ఎన్ని జన్మలో ఎత్తింది చూడండి మాస్టర్ కోసం. ఆ తండ్రికి కూతురుగా ఉండడానికి ఆమె ఎన్నో జన్మలు ఎత్తింది, ఎదురు చూస్తూనే ఉంది. అలాంటి జన్మజన్మల సాధనల ఫలితంగా ఉత్తమ కుల సంజాతగా, అత్యంత వినయశీలిగా ఆమెకు జన్మ ప్రాప్తించింది. ఆ పుణ్య ఫలితంగానే నేను ఆమె ద్వారా మీ దగ్గరకు తిరిగి రాగలిగి, ఆమె మీరు ఏనాడో మర్చిపోయిన మీ దివ్య వారసత్వాన్ని మీకు గుర్తు చేయగలిగే సహాయాన్ని చేయగలుగుతున్నాను. ఈ భూతలానికి ఆమె అందించిన మహోన్నత కానుక ఇదే. ఆమెకు మీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలబెట్టుకున్నాను. ఆమెకు మీకు ఇచ్చిన వాగ్దానం. తన మధ్య వయసులో ఊహించనివి ఏ మాత్రం సంభవాలు కాని ఆ ప్రాయంలో ఆమెకు నేను లభించాను. ముగ్ధ మనోహరంగా, సహజ రుజువర్తనతో, అమాయకత్వంతో జీవిస్తూ ఏ మహోన్నత విశ్వాసాల జోలికి పోకుండా ఆమె జీవనం ఉంటున్నందువల్లే నేను ఆమెను ఈ సేవకు ఎంచుకొని ప్రస్తుతం మీకు నేర్పుతున్న విషయాన్ని బోధించాను. జ్ఞానార్జనతో, నిరంతర అభ్యాసంతో మేమిద్దరం ఈ కార్యాచరణ చేశాం. ఒక్కరినే తీర్చిదిద్దాలన్న ఆశయంతో, క్రమేపీ జ్ఞానులు ఏర్పడాలన్న సంకల్పంతో మొట్టమొదటి నుంచి ఏ ప్రచారాల్ని మేము చెయ్యలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.